నిత్యం ఇంట్లో దీపారాధన చేయకపోతే ఏమవుతుందని ఎప్పుడన్నా ఆలోచించారా? హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం దీపం కేవలం కాంతినిచ్చే వస్తువు మాత్రమే కాదు, అది సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం. దీపో బ్రహ్మ పరబ్రహ్మ దీపో జనార్దనః అని శాస్త్రం చెబుతోంది. ఇంట్లో నిత్యం దీపారాధన చేయకపోవడం వల్ల కలిగే నష్టాలను గురించి మన పురాణాలు చాలా స్పష్టంగా హెచ్చరించాయి. పద్మపురాణం మరియు స్కాందపురాణం ప్రకారం దీపం వెలుగని ఇల్లు శ్మశాన తుల్యం, అంటే శ్మశానంతో సమానమని చెప్పబడింది. ఏ ఇంట్లో అయితే ఉదయం సాయంత్రం దీపం వెలగదో ఆ ఇంటి నుంచి మహాలక్ష్మి వెళ్ళిపోతుందని, ఆమె స్థానంలో జ్యేష్ఠాదేవి అంటే అలక్ష్మి లేదా దరిద్ర దేవత ప్రవేశిస్తుందని చెప్పబడింది. దీపం లేని చోట ప్రతికూల శక్తులు, భూత ప్రేత పిశాచాదులు ఆవాసం ఏర్పరచుకుంటాయి. దీనివల్ల ఇంట్లో అనారోగ్యాలు, కుటుంబ సభ్యుల మధ్య కలహాలు, ఆర్థిక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. శాస్త్రరీత్యా చూస్తే దీపారాధన అనేది ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని రిమూవ్ చేసి పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది. దేవి భాగవతం ప్రకారం దీపం వెలిగించని పక్షంలో ఆ ఇంట్లో వాస్తు పురుషుడు శక్తిని కోల్పోతాడు. దీనివల్ల వాస్తు దోషాల ప్రభావం ఇంటి సభ్యులపై ఎక్కువగా ఉంటుంది. సంధ్యా సమయంలో దీపం వెలిగించకపోవడం వల్ల అసురశక్తులు ప్రబలమై మనుషులలో కోపం, అసహనం, మానసిక ఆందోళనలు పెంచుతాయి. మన గ్రంథాలు దీపాన్ని జ్ఞానానికి సంకేతంగా చెబుతాయి. నిత్యం దీపారాధన చేయని ఇంట్లో అజ్ఞానం అనే చీకటి అలుముకొని తీసుకునే నిర్ణయాలు తప్పుదారి పట్టే ప్రమాదం ఉంది. పితృదేవతలు కూడా దీపకాంతిని బట్టి తమ వంశీయుల క్షేమాన్ని గుర్తిస్తారని, దీపం లేని ఇంటిని చూసి వారు ఆశీర్వదించకుండా వెనుతిరుగుతారని ధర్మసింధు వంటి గ్రంథాలు పేర్కొంటున్నాయి.